లూనా మరియు మాయా బ్రష్. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక గొప్ప అడవి అంచున లూనా అనే అమ్మాయి ఉండేది. లూనా చిత్రాలు గీయడం, వర్ణాలు వేయడం చాలా ఇష్టపడేది. ఆమెకు విలాసవంతమైన రంగులు లేకపోయినా కేవలం పండ్ల రసం, మట్టి వర్ణాలతో గీసేది. ఆమె చిత్రాలు చాలా బాగా జీవంతో నిండిపోయేవి. గ్రామస్థులు ఈ చిత్రాలు కదిలేలా ఉన్నాయి అని అనుకుంటూ ఆశ్చర్యపడి చూడేవారు. ఒకరోజు లూనా అడవిలో కొత్త రంగులు వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ ఆమె ఒక ప్రకాశవంతమైన చెట్టును చూసింది. ఆ చెట్టు బంగారు రంగులో మెరుస్తూ ఉండేది. ఆ చెట్టుకు అడుగున ఒక అందమైన బ్రష్ కనిపించింది. ఆ బ్రష్ వెండి రేఖలతో మెరుస్తూ ఉండేది. లూనా ఆ బ్రష్ తీసుకున్న వెంటనే ఒక మృదువైన స్వరం చెప్పింది, "నన్ను జాగ్రత్తగా వాడాలి." ఆసక్తితో లూనా ఇంటికి వెళ్లి తన పండు రంగుల్లో ఆ బ్రష్ను ముంచి గీయడం ప్రారంభించింది. ఆమె పక్షిని గీసిన వెంటనే అది పేజీ నుండి ఎగిరిపోయింది. ఆమె గీసిన పువ్వు పుష్పించేలా మారింది. బ్రష్ మాయా శక్తులతో నిండి ఉందని లూనా గ్రహించింది. ఆమె గీసినవి జీవం పొందగలిగేవి. ఆనందంతో లూనా గ్రామ చౌకేగాను దీపాలతో, తోటలకు సీతాకోకచిలుకలతో, గ్రామానికి ఒక మృదువైన నదిని గీసింది. గ్రామస్థులు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆమెను మాయా కళాకారిణి అని పిలిచారు. ఒకరోజు మెలో అనే ఒక బాలుడు లూనా నిద్రిస్తున్నప్పుడు ఆ బ్రష్ను దొంగలించాడు. అతను సరదాగా ఒక పెద్ద, గర్జించే డ్రాగన్ను గీశాడు. అది నిజంగా దీవం పొందింది. ఆ డ్రాగన్ గ్రామంలో పొగ ఉమ్ముతూ, హోరగా తిరుగుతూ అందర్నీ భయపెట్టింది. గ్రామస్థులు భయంతో లూనాను కోరారు, "మాకు సహాయం చేయి." లూనా చిటికెలో ఒక ప్రణాళిక ఆలోచించింది. ఆమె తన పాత సాధారణ బ్రష్ తీసుకుని ఒక పెద్ద నెట్ మరియు స్నేహశీలమైన కవచధారి వేషాలు గీసింది. డ్రాగన్ నెమ్మదిగా శాంతమైంది. ఆ మాయా బ్రష్ లూనా మంచితనం మరియు ధైర్యాన్ని గుర్తించి తిరిగే ఆమె చేతికి చేరింది. చివరికి లూనా ఒక అందమైన గుహ గీసింది. డ్రాగన్ అక్కడ ప్రశాంతంగా ఉండగలిగింది. గ్రామస్థులు హర్షధ్వానాలతో లూనాకు కృతజ్ఞతలు తెలిపారు. మెలో తన తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పాడు. లూనా అతనిని క్షమించింది మరియు పరిగణనగా చిత్రాలు గీయడం నేర్పించేందుకు మాటిచ్చింది. ఆ రోజు నుండి లూనా ఆ మాయా బ్రష్తో గ్రామాన్ని మరింత అందంగా, ఆనందకరంగా మార్చింది. అయితే ఆమె ఎల్లప్పుడూ ఆ స్వరం యొక్క హెచ్చరికను గుర్తు చేసుకుంది, "నన్ను జాగ్రత్తగా వాడాలి." ముగింపు.